If f of x equal to sin of a plus 1 into x plus sin x by x, x less than 0, c x equal to 0, x plus bx square whole power 1 by 2 minus x power 1 by 2 by bx power 3 by 2 when x greater than 0 is continuous at x equal to 0, find the values of a, b, c. ఇక్కడ మనకి f of x అనే ఫంక్షన్ ఇచ్చారు. ఫంక్షన్కి 3 వాల్యూస్ ఉన్నాయి. ఎక్స్ లెస్ దాన్ 0, అలానే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అప్పుడు, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు. ఈ ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అని ఇచ్చేశారు. కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ 0 అని ఇస్తే మనం ఏబీసీ వాల్యూస్ కనుక్కోవాలి. ఇప్పుడు ఏదైనా ఒక ఫంక్షన్ కంటిన్యూస్ అవ్వాలి అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ 0 అవ్వాలి. అప్పుడు ఎఫ్ని కంటిన్యూస్ ఎట్ ఎక్స్ ఈక్వల్ టు 0 అంటాం. సో అంటే 0 మైనస్ అంటే లెఫ్ట్ హ్యాండ్ లిమిట్, 0 ప్లస్ అంటే రైట్ హ్యాండ్ లిమిట్. సో లెఫ్ట్ హ్యాండ్ లిమిట్ కనుక్కుందాం ఫస్ట్. ఎల్హెచ్ఎల్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ అంటే ఎక్స్ లెస్ దాన్ 0 అని అర్థం. సో ఎక్స్ లెస్ దాన్ 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంతో అది రాసేసుకుందాం. ఇక్కడ ఎక్స్ లెస్ దాన్ 0 అని ఉంది కదా, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ 1x ప్లస్ సైన్ ఎక్స్ బై ఎక్స్. ఇక్కడ సింప్లిఫై చేద్దాం లిమిట్ వాల్యూని. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఆఫ్ ఏ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ బై ఎక్స్ ప్లస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్. ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈక్వల్ టు ఏ. అలా ఆ ఫార్ములా యూస్ చేస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఆఫ్ ఏ ప్లస్ 1 ఇంటూ ఎక్స్ బై ఎక్స్ని ఇట్లా రాసుకోవచ్చు. సైన్ ఏఎక్స్ బై ఎక్స్ అంటే ఏ కాబట్టి ఇక్కడ ఏ ప్లేస్లో ఏ ప్లస్ 1 ఉంది. సో డైరెక్ట్గా ఆ ఫార్ములా ప్రకారం ఇక్కడ ఏ ప్లస్ 1 అని రాసుకోవచ్చు. ప్లస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే ఆల్రెడీ తెలుసు ఏ 1. సో ఇది ఏమవుతుంది అంటే ఏ ప్లస్ 2 అవుతుంది. దేర్ ఫోర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ 2. అలానే ఇప్పుడు రైట్ హ్యాండ్ లిమిట్ కనుక్కుందాం. ఆర్హెచ్ఎల్ ఈక్వల్స్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎక్స్టెండ్స్ టు 0 ప్లస్ అంటే ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అని అర్థం. ఎక్స్ గ్రేటర్ దాన్ 0 దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమి ఇచ్చారో చూద్దాం. ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అని అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇది మొత్తం రాసుకోవాలి. ఎక్స్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ హోల్ పవర్ 1 by 2 మైనస్ ఎక్స్ పవర్ 1 by 2 బై బిఎక్స్ పవర్ 3 by 2. ఇప్పుడు ఇది మొత్తం సింప్లిఫై చేస్తే మనకి రైట్ హ్యాండ్ లిమిట్ వచ్చేస్తుంది. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఇక్కడ ఈ రెండిట్లో ఎక్స్ కామన్గా ఉంది కాబట్టి ఎక్స్ కామన్ తీద్దాం. ఎక్స్ కామన్ తీస్తే ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ బిఎక్స్ మిగులుతుంది. హోల్ పవర్ 1 by 2 మైనస్ ఎక్స్ పవర్ 1 by 2 బై బి. ఈ ఎక్స్ పవర్ 3 by 2ని ఎక్స్ ఇంటూ ఎక్స్ పవర్ 1 by 2 అని రాసుకోవచ్చు. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0. ఇక్కడ ఎక్స్ పవర్ 1 by 2 ఉంది కదా, ఇక్కడ ఎక్స్ పవర్ 1 by 2, ఇక్కడ ఎక్స్ పవర్ 1 by 2 ఉంది. అది కామన్ తీద్దాం. ఎక్స్ పవర్ 1 by 2 కామన్ తీస్తే ఇక్కడ 1 ప్లస్ బిఎక్స్ హోల్ పవర్ 1 by 2 మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది, మైనస్ ఉంది కాబట్టి -1 బై బిఎక్స్ ఎక్స్ పవర్ 1 by 2. ఇక్కడ ఎక్స్ పవర్ 1 by 2 ఎక్స్ పవర్ 1 by 2 క్యాన్సిల్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 ప్లస్ బిఎక్స్ హోల్ పవర్ 1 by 2 -1 బై బి ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఇంకా సింప్లిఫై చేద్దాము. సింప్లిఫై చేయడం కోసం రేషనలైజ్ చేయాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 ప్లస్ బిఎక్స్ హోల్ పవర్ 1 by 2 ఏమని రాసుకోవచ్చు అంటే √1 ప్లస్ బిఎక్స్ అని రాసుకోవచ్చు. -1 బై బిఎక్స్. ఇది సింప్లిఫై చేయాలి అంటే ఇక్కడ రేషనలైజ్ చేద్దాం. 1 ప్లస్ బిఎక్స్ ప్లస్ 1 బై √1 ప్లస్ బిఎక్స్ ప్లస్ 1. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్తో రేషనలైజ్ చేసాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 రేషనలైజ్ చేసినప్పుడు అక్కడ మనకి √1 ప్లస్ బిఎక్స్ -1 ఇంటూ √1 ప్లస్ బిఎక్స్ ప్లస్ 1 బై బిఎక్స్ ఇంటూ √1 ప్లస్ బిఎక్స్ ప్లస్ 1 మిగిలింది. ఇది ఎలా ఉంది ఇప్పుడు సింప్లిఫై చేయడానికి? ఇది ఎట్లా ఉంది అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిలా ఉంది. ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏంటి ఫార్ములా?
ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఏ ప్లేస్లో √1 ప్లస్ బిఎక్స్ ఉంది, స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ బై ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసేద్దాం. లిమిట్ x టెన్స్ టు 0, ఇక్కడ స్క్వేర్ √2 క్యాన్సిల్, 1 ప్లస్ బిఎక్స్, 1 స్క్వేర్ అంటే 1 బై బిఎక్స్ 1 cancel, limit x tends to 0 bx by bx into √1 plus bx plus 1. ఇక్కడ bx cancel, సో ఏం మిగిలిందంటే లిమిట్ x tends to 0 1 by √1 plus bx plus 1. ఇంతకు మించి సింప్లిఫై చేయడం కుదరదు కాబట్టి డైరెక్ట్గా లిమిట్ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇక్కడ లిమిట్ వాల్యూ 0, x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. లిమిట్ x tends to 0 1 by √1 plus bx plus 1. సో x ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసినప్పుడు 1 by √1 plus b ఇంటూ 0 అంటే 0, 1 by √1 plus 0 అంటే √1 plus 1, √1 అంటే 1, సో 1 plus 1 అంటే 2. therefore RHL is equal to limit x tends to 0 plus f of x equals to 1 by 2 వచ్చింది. Since f is continuous at x equal to 0, అంటే మనకి క్వశ్చన్లో ఇచ్చారు f కంటిన్యూస్ అని. అప్పుడు ఫార్ములా ఏంటి? లిమిట్ x tends to 0 మైనస్ f of x ఈక్వల్స్ టు లిమిట్ x tends to 0 ప్లస్ f of x ఈక్వల్స్ టు f of 0. లిమిట్ x tends to 0 మైనస్ వాల్యూ మనకి a ప్లస్ 2 వచ్చింది. లిమిట్ x tends to 0 ప్లస్ వాల్యూ 1 by 2 వచ్చింది. ఆల్రెడీ మన క్వశ్చన్లో ఎట్ x ఈక్వల్ టు 0 f of x వాల్యూ c ఇచ్చారు. ఇక్కడ f of x అంటే x ప్లేస్లో 0 పెట్టుకుంటే ఇచ్చిన క్వశ్చన్లో f of 0 అంటే c అని ఇచ్చారు. దీని నుంచి మనం అంటే a ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 by 2 రాయొచ్చు. a ప్లస్ 2 ఈక్వల్ టు 1 by 2, అలానే c ఈక్వల్స్ టు 1 by 2. మనల్ని ఏబిసి వాల్యూస్ కనుక్కోమన్నారు. సి వాల్యూ డైరెక్ట్గా వచ్చేసింది. ఏ ప్లస్ 2 ఈక్వల్ టు 1 by 2 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 by 2 మైనస్ 2. సో దాని నుంచి ఏ ఈక్వల్ టు మైనస్ 3 by 2 అని రాయొచ్చు. ఇక్కడ మనకి కంటిన్యూస్ అని చేసేటప్పుడు ఎక్కడా కూడా బి వాల్యూ రాలేదు. అంటే బీతో సంబంధం లేకుండా ఏ వాల్యూ మైనస్ 3 by 2, సి వాల్యూ 1 by 2 ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇచ్చిన ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది కంటిన్యూస్ అవుతుంది. అంటే కంపల్సరీగా ఏ వాల్యూ మైనస్ 3 by 2, సి వాల్యూ 1 by 2. బి అనేది మనం ఇక్కడ ఏదైనా రియల్ నెంబర్ తీసుకోవచ్చు. బి ఈజ్ ఈక్వల్ టు ఎనీ రియల్ నెంబర్.